మీ డబ్బింగ్కి లిప్సింగ్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా. అది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు, నేనే ఉన్నాను అక్కడ. నాకు వాయిస్ తేడా వచ్చింది అంటున్నారు. మీరు కంగారు పడకండి, ఇది కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అందరికీ బాగుంది మీ వాయిస్లు అని చెప్పాం. మరి ముందు ఎవరు చెప్పారు, అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్తో. ఓకే ఓకే. సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది, మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. ఓకే ఓకే. మొబైల్ తెచ్చారా ఎవరికైనా ఇస్తున్నారా మొబైల్? నాది చూసి మరి ఎలా కాంటాక్ట్ చేయాలని? మొబైల్ వాడు కూడా చిన్నపిల్లలు అప్పుడు. కాసేపు మనం ముగ్గురం బయటకు వెళ్ళిపోదామా? అంత మాట బోర్ కొడుతున్నా సార్. ఈ మధ్య మీరు ఓట్స్ బాగా అదే మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు? అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగా ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఏమన్నా కుదిరితే. అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి. రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమ్మీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనపడుతుంది సార్ అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు